వెల్కమ్ టు అమ్మ చేతి వంట. ఈరోజు మనం పొట్లకాయ కొబ్బరిపాలతో కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. పొట్లకాయ కొబ్బరిపాల కర్రీకి కావలసిన పదార్థాలు: సన్నగా తరిగి పెట్టుకున్న పొట్లకాయ పావు కేజీ, తాలింపు దినుసులు ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు కొద్దిగా, పచ్చిమిర్చి సన్నగా తరుక్కున్నది 4, పచ్చి కొబ్బరి పాలు 1 కప్పు, ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్, సాల్ట్ టేస్ట్కి సరిపడా. ముందుగా మనం ఈ పొట్లకాయ ముక్కల్లో కొద్దిగా ఉప్పు అలాగే పసుపు కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. చేత్తో బాగా పిసకాలి. ఇలా ఒక 5 నిమిషాల పాటు ఉంచిన తర్వాత అందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక మూకుడు పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు వేసుకోవాలి. తాలింపు దినుసులు బాగా వేగాలి. బాగా వేగిన తర్వాత అందులో కొద్దిగా కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఇందులో కారానికి మనం పచ్చిమిర్చిని మాత్రమే యూజ్ చేస్తాం. సో కారానికి తగినట్టు మనం పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. అలాగే శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న పొట్లకాయ ముక్కల్ని కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకుని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ విధంగా ముక్కల్లోంచి వాటర్ వస్తుంది. ఈ వాటర్ మొత్తం ఎగిరేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. వాటర్ మొత్తం బాగా ఎగిరిపోయిన తర్వాత మరికొద్దిగా వాటర్ని యాడ్ చేయాలి. పొట్లకాయ త్వరగా ఉడకదు కాబట్టి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని తిరిగి మూత పెట్టి కొంచెం సేపు బాగా మగ్గించుకోవాలి. ఇలా కూరంతా బాగా మగ్గి దగ్గర పడిన తర్వాత అందులో సాల్ట్ యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని పచ్చి కొబ్బరి పాలు ఉన్నాయి కదా వాటిని కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకొని పచ్చి కొబ్బరి పాలు మొత్తం కూడా ఎగిరేంత వరకు ఈ పొట్లకాయని ఉడికించుకోవాలి. పాలన్నీ బాగా ఎగిరిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే పొట్లకాయ కొబ్బరిపాల కర్రీ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.